ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అవునమ్మా, నీ జీవితాన్ని కడిగిన ముత్యంలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. ఇన్ని రోజులు కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని నీ చేతిలో పట్టబోతున్నాను. ఇప్పుడే వినమ్మా, నీ సాయి తెచ్చినవన్నీ కూడా ఆనందంగా అందుకో, అస్సలు జార విడుచుకోకు అని బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోదండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, నేను నీ సాయి తండ్రిని వచ్చాను. జాగ్రత్తగా వినమ్మా. ఈరోజు కేవలం నీకైనది తల్లి. వదులుకోకమ్మా. ఈ ప్రపంచం అంతా కూడా నీ సాయి తండ్రే కదా వ్యాపించి ఉన్నారు. నీ తండ్రి లేని చోటంటూ, ప్రదేశం అంటూ ఇక్కడ ఏదీ లేదమ్మా. నీ బాబా అన్ని వేళలా నీతో పాటే నీ వెనకే ఉంటున్నారు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సాయి తండ్రి నీ వెనకే ఉన్నారు కదా, ఇక నీకు భయమేలా? అసలు దిగులు ఎందుకు చెప్పు? ధైర్యంగా వెళ్ళిపో, ముందడుగు వేయి. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు సంతోషంగా మారబోతుంది. నువ్వు కోరుకున్న మంచి జీవితం నీకు అందించబోతున్నానమ్మా. చెప్పాను కదా, నీ జీవితాన్ని కడిగిన ముత్యంలా తయారు చేయబోతున్నాను. ముత్యం ఎలా అయితే తలతలా మెరుస్తూ ఉంటుందో అలానే నీ జీవితాన్ని కూడా స్వచ్ఛంగా చేయబోతున్నాను. తల్లి, ఆనందంగా ఉండేలా చేయబోతున్నాను. నీ భారాన్ని మొత్తం మోయడానికి నీ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా అన్ని వేళలా, ప్రతిసారి నువ్వు వేయాల్సిన ప్రతి అడుగు కూడా నేను చెబుతూనే ఉంటానమ్మా. ఇక నీకెందుకు భయము, నీకెలా దిగులు? తల్లి చెప్పమ్మా. ఇక నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇక దాన్ని ఎవ్వరూ మార్చలేరులే. మార్చడం ఎవ్వరి వల్ల కూడా కాదమ్మా. తల్లి, కాస్త ప్రశాంతంగా నీ సాయి తండ్రిని తలుచుకుంటూ ఉండు చాలు. ఇక అప్పుడే కదా నీలో ఉన్న తీరని సమస్యలకు ఒక మంచి తీర్పు అనేది వస్తుంది. అలా కాకుండా ఏదో జరిగిందని పదే పదే అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే నీ సాయి నీ కోసం పంపించే తీర్పుని నువ్వు ఎలా అందుకోగలవు? హాయిగా ఎలా ఉండగలవు చెప్పు? తల్లి, గుర్తుపెట్టుకో అమ్మా, ఎప్పుడు ఎవ్వరి దగ్గర కూడా వివాదం, కోపం అస్సలు వద్దమ్మా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది నా బిడ్డలు వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు. అవునమ్మా, నేను ఎంతలా సర్ది చెప్తూ ఉన్నా సరే నా బిడ్డలు అనవసరంగా ఆలోచించి జీవితం అంటేనే విరక్తిగా తీసుకుంటున్నారు. అలాంటి ఎంతోమంది బిడ్డలు నా దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నారు. బాబా, ఇది న్యాయమేనా? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నన్ను ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నారు? నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు అని నా బిడ్డలు ఎంతోమంది మొరపెట్టుకుంటున్నారు. తల్లి, అలా ఎప్పుడూ కూడా నా బిడ్డలు ఉండకూడదు.
సాయి బిడ్డలైన వాళ్ళు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. తల్లి, ఒక్కటి చెప్పనా, నీ అందమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగానే జీవించమ్మా. పొరపాటున కూడా ఎవరో మాటల వల్ల ఏదో ఒక దాని వల్ల గందరగోళం చేసుకోకు. ఎలాంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు. నీకు తోడుగా నేనుంటాను అని మర్చిపోకు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలు, కష్టాలను ఎదుర్కొన్నావు కదా. ఇక అవి తలుచుకొని దిగులు పడకు, భయపడకు, బాధపడకు. నీ సాయి తండ్రి నేను నీతోనే ఉండి ముత్యం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను. మాట తప్పనమ్మా. నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను. ఏదైనా అబద్ధం చేశానా చెప్పు, అన్నీ జరిపిస్తాను, అన్నీ జరిపించాను కూడా. ఇక్కడ నీ జీవితం నీది మాత్రమే కాదు, మనిద్దరిది. తల్లి, నీ సాయి తండ్రిది, నీది. నీ చెయ్యిని వదలను, నీ జీవితాన్ని వదలను. నీ చేతిలో ఉన్న అరచేతి గీతలను కూడా మారుస్తాను. ధైర్యంగా ఉండమ్మా. ప్రపంచంలో ఏది కూడా ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి. జీవితం మారుతూ ఉంటుంది. కాలం ఎలా అయితే మారుతూ ఉంటుందో అలానే అన్నీ మారాయి. నువ్వు కూడా మారాలి తల్లి. అలా కాకుండా ఎప్పటిలానే ఉంటే, కాలం మారుతున్నా నువ్వు మారకుండా ఉంటే ఎలా చెప్పమ్మా. నీ జీవితాన్ని మారుస్తాను అని నేను చెప్పాను కదా. నా ఈ వాక్కులు ఎన్నిసార్లు నీకు చెప్పినా సరే నువ్వు పట్టించుకోవడం లేదు. ఎందుకు నువ్వు అలా నిర్లక్ష్యం చేస్తున్నావో చెప్పు. తల్లి, చెప్పాను కదా కాలం మారుతుందని. అలానే నువ్వు కూడా మారాలి. అంతా మంచి జరుగుతుంది. నా బాబా చేస్తారు అని నువ్వు నమ్ము. అలా నమ్మిన క్షణమే నీ జీవితం మారుతుందమ్మా. అన్నీ నువ్వు అనుకున్నట్లే చేస్తాయి. తల్లి, గుర్తుపెట్టుకోమ్మా. నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలన్నీ తీర్చేలా చేస్తాయి. నువ్వు ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి, స్వచ్ఛంగా ఉండాలి అని అనుకుంటున్నావు కదా. ఇక సరేలే నా బిడ్డ అనుకుంటే జరగకుండా ఏముంటుంది చెప్పు. ముందు నీ ఆలోచనలకే ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. నేను ఏదైనా సాధించగలను అని గట్టిగా నమ్ము. తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది. అన్నింటినీ నేను సరిచేస్తాను. ఇప్పుడు జరిగే ఈ సందర్భాన్ని చూసి భయపడకు, వెనకడుకు వేయకు. ఈ సందర్భం మారుతుంది. కాస్త ప్రశాంతంగా ఓపికగా ఉండు చాలు. ఏం జరిగినా సరే మౌనంగా ఉండు. ఒక్కటి చెప్పనా, కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది. నాపై నీకు నమ్మకం ఉంది కదా, ఇక భయం ఎందుకు? ధైర్యంగా ఉండు. నీకైనది నీ దగ్గర చేరుస్తాను. ఆనందంగా ఉండు తల్లి. నువ్వు కోరుకున్న స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందిస్తాను. అది అందివ్వడానికే కదా నీ తండ్రిగా నేను ఇక్కడ ఉన్నది. చెప్పు, హాయిగా ఉండమ్మా అని బాబాగారైతే అంటున్నారండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.